నేను వారికి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. నిజమైన దేవుడు సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకు దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మనము ప్రజలమై ఉండినప్పుడు ఏదియు కూడా మనకు కొదువ ఉండదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనలోనికి ప్రభువైన క్రీస్తు వారు వచ్చి నివసించి సంచరించే దేవునిగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని బిడ్డవైతే వాక్యము చదువుతున్నట్లయితే, ఏ పాపము లేని వాడవు లేని దానవైతే, నీవు అవిశ్వాసులతో ఏమాత్రము కూడా జోడుగా ఉండకూడదు. వారు పాపము చేస్తూ ఉన్నారు, వ్యభిచరిస్తున్నారు, మోసగిస్తున్నారు, తన వారిని నమ్మిన వారిని మోసగిస్తున్నారు. వారితో